శత్రునాశనం. ఒకప్పుడు కామరూప దేశానికి నేపాళ దేశానికి మధ్య ఎడతెగని శత్రుత్వం ఉండేది. కామరూప సైనికులు ముఠాలు ముఠాలుగా వచ్చి అంతగా రక్షణ లేని నేపాళపు సరిహద్దులో ఉన్న గ్రామాలను కొల్లగొట్టిపోతూ ఉండేవారు. ఇలా ఒకసారి 20 మంది కామరూప సైనికులు సరిహద్దు దాటి కొండ మార్గాన నేపాళంలోకి వచ్చి ఒక గ్రామంలో సంపన్నుడి ఇంట గొప్పగా వివాహం జరగబోతున్నదని విన్నారు. కానీ ఆ గ్రామాన్ని చేరాలంటే ఏ దారిన వెళ్లాలో, అసలు ఆ గ్రామం ఏ దిక్కుగా ఉన్నదో వారికి తెలియలేదు. ఇంతలో వారికి ఒక కొండ చర్యలో ఒక గొర్రెల కాపరి గుడిసె కనిపించింది. అందులో ఒక గొర్రెల కాపరి ఒంటరిగా నివసిస్తున్నాడు. కామరూపులు అతన్ని, "ఫలానా గ్రామం ఎక్కడ ఉందో నీకు తెలుసునా?" అని అడిగారు. "తెలుసు" అన్నాడు గొర్రెల కాపరి. "ఇవాళ అక్కడ గొప్పవాళ్ళింట పెళ్లి జరగబోతున్నదట, నిజమా?" అని వాళ్ళు మళ్ళీ అడిగారు. ఆ సంగతి ఈ ద్రోహులకు తెలిసినందుకు లోపల విచారిస్తూ గొర్రెల కాపరి నిజమే అన్నాడు. "మేము అక్కడికి వెళ్ళాలి, మాకు దారి తెలీదు" అన్నారు కామరూపులు. "నేను మీకు దారి చెప్పగలను కావాలంటే" అన్నాడు గొర్రెల కాపరి. అతను వారిని తప్పుదారి పట్టించ నిర్ణయించుకున్నాడు. "అదేమీ కుదరదు, నువ్వు మా వెంట వచ్చి మమ్మల్ని ఆ గ్రామానికి తీసుకుపోవాలి" అన్నారు కామరూపులు. "గొర్రెలు ఈనే తరుణం, నేను మందను ఒంటిగా విడిచిపోవడానికి లేదు" అన్నాడు గొర్రెల కాపరి. "నీ కష్టసుఖాలతో మాకేం పని, నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం" అన్నారు కామరూపులు. వారి వాలకం చూస్తే వాళ్ళు తన్ను వదలరని గొర్రెల కాపరికి తోచింది. ఈ సైనికులు ఆ పెళ్లికి వెళ్లే కన్నా తాను చచ్చిపోవటానికైనా అతను సిద్ధమే. కానీ తన్ను చంపినాక వాళ్ళు తమ దేశానికి తిరిగి పోరు. కొండల మీద వాళ్లకు మరొక మనిషి దొరక్కపోడు. వాళ్ళు ఏదో దుష్కర్మ చెయ్యకుండా తిరిగిపోరు. అందుచేత వాళ్ళ సంగతి తానే చూడాలని గొర్రెల కాపరి నిశ్చయించాడు. అతను కామరూప సైనికులతో, "నేనే వెంట రావాలని మీకు పట్టుదలగా ఉంటే అలాగే వస్తాను. కానీ వివాహం రాత్రి జాము పొద్దుపోయి జరుగుతుంది. ముహూర్తానికి ముందే వెడితే మీకేమీ లాభించదు. మిమ్మల్ని చూసి భయపడి అతిథులెవరూ రాక పెళ్ళే ఆగిపోవచ్చు. అందుచేత చీకటి పడ్డాక బయలుదేరుదాం. అంతా 2-3 గడియల ప్రయాణం" అని చెప్పాడు. ఈ మాట కామరూపులకు సబబుగానే తోచింది. వాళ్ళు చీకటి పడేదాకా గొర్రెల కాపరి నివసిస్తున్న గుడిసెలోనే గడిపి అక్కడ వంట చేసుకుని తృప్తిగా భోజనాలు కూడా చేశారు. చీకటి పడింది, మంచు కూడా పడనారంభించింది. గొర్రెల కాపరి ఒక దివిటి తీసుకుని ముందు బయలుదేరాడు. అతని వెనకగా కామరూప సైనికులు కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. గొర్రెల కాపరికి కొండదారులన్నీ తెలుసును. అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన దారులున్నాయి. కొన్ని కొండల అంచు వెంబడిపోతాయి, మరికొన్ని కొండ అంచుదాకా వచ్చి ఆగిపోతాయి. అటువంటి దారిలో నడిచేవాడు కొంచెం పక్కకు నడిచినా, అంచు దాటి అడుగు వేసినా అగాధంలో పడిపోతాడు. గొర్రెల కాపరి ఒక కొండ అంచుకు దారి తీశాడు. అతని వెనక వచ్చే కామరూప సైనికులకు దివిటి తప్ప ఏమీ కనబడడం లేదు. గొర్రెల కాపరి కొండ అంచుదాకా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టుకొమ్మ పట్టుకుని దిగువనున్న లోయలోకి వంగి తన దివిటిని లోయ మీదకి చాచాడు. అతని యుక్తి పారింది. చలి మూలంగా వేగంగా నడుస్తూ వస్తున్న శత్రు సైనికులు మంచు పడుతూ ఉండడం చేత కళ్ళు కూడా సరిగా కనపడక ఒకరి వెనక ఒకరుగా లోయలోకి పడిపోయారు. చివరగా వచ్చిన శత్రు సైనికులు ఒకరిద్దరికి గొర్రెల కాపరి సహాయం చేసి లోయలోకి నెట్టవలసి వచ్చింది. శత్రు సైనికులందరూ పడిపోయాక గొర్రెల కాపరి పెళ్లి జరిగిన ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అతని మాటలు మొదట ఎవరూ నమ్మలేదు. మర్నాడు ఉదయం కొందరు గ్రామస్తులు అతని వెంట లోయలోకి వెళ్ళి కామరూప సైనికుల శవాలను స్వయంగా చూసిన మీదట నిజం తెలిసింది. పెళ్లిని భయంకర ప్రమాదం నుంచి కాపాడినందుకు పెళ్లి పెద్దలు గొర్రెల కాపరిని బహుకరించడమే కాక మరికొన్ని రోజుల అనంతరం నేపాళరాజు అతన్ని పిలిపించి గొప్పగా సత్కరించాడు. కథ సమాప్తం. వివేక వ్యాపారి. ఒక నగరంలో ఒక పండితుడు వివేక వ్యాపారం ప్రారంభించి ఒక అంగడి పెట్టి వివేకం అమ్మసాగాడు. ఒక శ్రీమంతుడి కొడుకు అంగడి మీద "ఇక్కడ వివేకం అమ్మబడును" అని రాసి ఉండడం చూసి పండితుణ్ణి వివేకాల అమ్మకం గురించి అడిగాడు. ₹1 దగ్గర నుంచి అనేక వేల రూపాయలు ఖరీదు చేసే వివేకాల దాకా అమ్మకానికి ఉన్నాయి అన్నాడు పండితుడు.
ఒక రూపాయి పెట్టి వివేకం కొంటే ఏమవుతుంది అని శ్రీమంతుడి కొడుకు అడిగాడు. ఎవరు చెప్పగలరు, 1,00,000 రూపాయల లాభం రావచ్చు అన్నాడు పండితుడు. ధనికుడి కొడుకు 1 రూపాయి ఇచ్చి ఒక వివేకం కొన్నాడు. అతను కొన్న కాగితంలో 2 బలవంతుల తగాదాలో చిక్కుకోరాదు అని ఉంది. ఆ కుర్రవాడు ఇంటికి పోయి తాను కొన్న వివేకం గురించి చెప్పాడు. శ్రీమంతుడు తన కొడుకును కోప్పడి, ఆ ధూర్తుడు నిన్ను మోసం చేసి రూపాయి తీసుకుని ఈ కాగితం ముక్క ఇచ్చాడు. దీన్ని అతడి ముఖాన కొట్టి రూపాయి తిరిగి తీసుకురా అన్నాడు. శ్రీమంతుడి కొడుకు పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ కాగితం తిరిగి ఇస్తూ తన రూపాయి తనకిచ్చెయ్యమన్నాడు. ఆ చీటీలో రాసి ఉన్నది తాను అమలు చెయ్యనని ఆ కుర్రవాడు ప్రమాణం చేసినాక పండితుడు కాగితం పుచ్చుకొని రూపాయి తిరిగి ఇచ్చేశాడు. ఒకనాడు ఆ నగరాన్ని ఏలే రాజు తన 2 భార్యలతో నగర సంచారం చేస్తూ ఒక నగల వర్తకుడి దుకాణంలో 1,00,000 రూపాయలు ఖరీదు చేసి ఒక అద్భుతమైన హారాన్ని చూశాడు. దాన్ని కొనాలని 2 రాణులకు గాఢమైన కోరిక కలిగింది. అంతఃపురానికి తిరిగి పోతూనే వాళ్ళు తమ తమ దాసీలకు సొమ్మిచ్చి ఆ హారం కొనుక్కురమ్మని పంపారు. 2 దాసీలు ఒకేసారి దుకాణానికి వచ్చి నగల వర్తకుణ్ణి హారం అమ్మమని అడిగారు. ఉండేది ఒక హారం, ఎవరో ఒకరికే అమ్ముతాను అన్నాడు వర్తకుడు. నేను ముందు అడిగాను అని 2 దాసీలు తగాదా పడసాగారు. ఆ సమయానికి అక్కడే ఉన్న శ్రీమంతుడి కొడుకు ఈ వాగ్వాదం చూసి ఆనందించసాగాడు. మీ 2 తగాదా తీర్చుకురండి, తర్వాత హారం కొందురుగాని అన్నాడు నగలవర్తకుడు. 2 దాసీలు రాణుల వద్దకు తిరిగి వెళ్ళి జరిగింది చెప్పారు. 2 రాణులు రాజుతో ఫిర్యాదు చేశారు. ఏ రాణికి చెందిన దాసి ముందుగా హారాన్ని అడిగింది నిర్ణయించటానికి సాక్షులెవరని రాజు అడిగితే 2 శ్రీమంతుడి కొడుకునే సాక్షిగా చెప్పారు. రాజు శ్రీమంతుడి కొడుకు కబురు చేశాడు. శ్రీమంతుడి కొడుకు భయపడ్డాడు. ఇది పెద్దవాళ్ల మధ్య తగాదా, సాక్ష్యం ఎవరికి అనుకూలంగా చెప్పినా ప్రమాదమే. అతను తండ్రిని ఆలోచన అడిగాడు. రూపాయి పెట్టి పండితుడి దగ్గర కొన్న వివేకాన్ని అమలుపరచనని ప్రమాణం చేసి ఉండడం అతనికి ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఏం చేస్తాం? ఆ వివేక వ్యాపారి దగ్గరికి పోయి ఈ చిక్కు నుంచి బయటపడ్డానికి పనికి వచ్చే వివేకం కొనుక్కురా అన్నాడు శ్రీమంతుడు. కొడుకు పండితుడి దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి తన చిక్కు నుంచి బయటపడ్డానికి వివేకం అమ్మమన్నాడు. తాత్కాలికంగా బయటపడ్డానికి 500 రూపాయల వివేకం ఇస్తాను, కానీ శాశ్వతంగా బయటపడాలంటే వివేకానికి 2,000, దానిని అమలు చేయటానికి 1,00,000 ఖర్చవుతుంది అన్నాడు పండితుడు. ఆ కుర్రవాడు తండ్రిని సలహా అడిగి వచ్చి 500 రూపాయల వివేకం ఇవ్వండి చాలు అన్నాడు. పండితుడు 500 పుచ్చుకొని ఇచ్చిన కాగితంలో పిచ్చివాడి సాక్ష్యానికి విలువలేదు అని రాసి ఉంది. రాజుగారు దాసీల విచారణ జరిపినప్పుడు సాక్షిగా వెళ్ళిన శ్రీమంతుడి కొడుకు పిచ్చివాడిలాగా అభినయించాడు. రాజుగారు వాడి మాటలకు విలువ ఇయ్యక 2 దాసీల ఫిర్యాదును కొట్టేశాడు. హారం దుకాణంలోనే ఉండిపోయింది. దాన్ని కొనే అవకాశం ఏ రాణికి లభించలేదు. అయితే రాణిల దాసీలు మాత్రం శ్రీమంతుడి కొడుకు మీద పగపట్టి పిచ్చివాడిలాగా నాటకమాడి ఆ హారం ఎవరికీ దక్కకుండా చేసినందుకు నీ గతి ఏం కాబోతుందో చూస్తూ ఉండు అని భయపెట్టారు. ఏ ఒక రాణికి కోపం వస్తుందోనని భయపడిన వాడికి 2 రాణుల నుంచి ప్రమాదం ఏర్పడింది. ఈ స్థితిలో శ్రీమంతుడు ఆయన కొడుకు పండితుడి అంగడికి వెళ్ళి వివేకం చెప్పమన్నారు. నేను ముందే చెప్పాను, 2,000 ఖర్చు చేసినట్టయితే ఈ ప్రమాదం అప్పుడే తొలగిపోయేది అని పండితుడు శ్రీమంతుడి వద్ద 2,000 రూపాయలు పుచ్చుకుని ఒక కాగితం మీద ఏదో రాసి ఇచ్చాడు. అందులో ఇలా ఉంది: ఆ హారాన్ని నువ్వే కొని రాజుగారికి బహుకరించు. శ్రీమంతుడు ఆ చీటీ చదువుకుని నగల వర్తకుడి వద్దకు వెళ్ళి 1,00,000 రూపాయలు పోసి ఆ హారం కొని తన కొడుకు చేత రాజుగారికి కానుకగా ఇప్పించాడు. రాజుగారు తన 2 రాణుల అనుమతితో ఆ హారాన్ని తన కోడలికి బహుకరించాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.